ఈరోజు మనం చెప్పుకునే నవల కథ ఇంటింటి కథ ఎపిసోడ్ 5. వసంతకి ఒక్కసారిగా కాళ్ళు వణికాయి. చప్పున రుమాలుతో మొహం తుడుచుకుని అదురుతున్న గుండెలతో లోపలికెళ్ళింది. ఎయిర్ కండీషన్ గదిలో అడుగుపెట్టేసరికి ఆ చల్లదనం, ఏదో తెలియని సువాసన ఒక్క క్షణం వసంతని మైమరపించాయి. ఆ మైమరపు నుంచి తేరుకుని చూసేసరికి ఎదురుగా పెద్ద ఖరీదైన టేబుల్ దగ్గర 3 ఖరీదైన మనుష్యులు కూర్చుని కనపడ్డారు. ఆ ముగ్గురిలో ఒకతను యువకుడు, 2 50 ఏళ్లు దాటినవాళ్లు. ఆ యువకుడు చాలా స్మార్టుగా, వసంత కలల్లో రాజకుమారుడిలా అందంగా ఉన్నాడు. లేతనీలం షర్టు, ముదురు నీలం టై, ఖరీదైన ముదురు నీలం ప్యాంట్, నొక్కుల జుత్తు, చేతికి అతి ఖరీదైన వాచి. వసంత తేరుకుని చప్పున నమస్కారం పెట్టింది. ముగ్గురి వంకా చూస్తూ ఆ ముగ్గురిలో బాస్ ఎవరో వసంతకి అర్థం కాలేదు. అందులో ఒకతను వసంతని కూర్చోమని సర్టిఫికెట్ల కోసం చేయి చాపాడు. ఇంకో ఆయన వసంత పేరు, క్వాలిఫికేషన్స్, టైపు స్పీడు వగైరా ప్రశ్నలు అడిగారు ఇంగ్లీషులో. కాలేజీలో చదివిన 4 ఏళ్లు తనకి డియర్ ఫ్రెండు అయిన ఆంగ్లో ఇండియన్ అమ్మాయి సుసాన్ ధర్మమా అని ఫ్లూయెంట్గా ఇంగ్లీషు మాట్లాడం వచ్చినందుకు ఆ క్షణంలో ఆనందించింది వసంత. కావాలని వసంత సుసాన్తో ఇంగ్లీష్ మాట్లాడేది నేర్చుకుంది. అదిప్పుడు పనికి వచ్చింది. తడుముకోకుండా జవాబులు ఇచ్చింది వసంత. ఇంతసేపు ఆ యువకుడు వసంతనే పరిశీలిస్తున్నాడు. అతని వంక చూడకపోయినా అతని చూపులు వసంతని ఇబ్బంది పెట్టాయి. అతనొక్కసారి గొంతు సవరించుకుని, ఈ ఉద్యోగం చెయ్యాలని మీరెందుకనుకుంటున్నారు? మీ ఆర్థిక పరిస్థితి వల్లనా? మీ నాన్నగారు ఏం చేస్తారు? అడిగాడు. వసంత తలెత్తి ఒకసారి అతని వంక చూసి అతని చూపులని ఎదుర్కోలేనట్టుగా తలదించుకుంది. ఒక్క క్షణం ఏం చెప్పాలో తెలియక తడబడింది. తమ లేమితనం చెప్పకుండా సరదాకి చేస్తున్నానంటే ఉద్యోగం ఇవ్వరేమో అనుకోని ఆ ప్రశ్నకి ఆ క్షణంలో జవాబు ఆలోచించే టైము లేక ఉన్నదున్నట్టు చెప్పేసింది. తండ్రి ఒక్కడి సంపాదన చాలకపోవడం, అన్నకి ఉద్యోగం లేకపోవటం, తనకిప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేక ఉద్యోగం చేసి తండ్రికి సహాయపడాలని ఉందని చెప్పింది. ఐసి అన్నాడతను. సర్టిఫికెట్లు చూసి జాగ్రత్తగా కవరులో పెట్టి అందించాడాయన. ఏదో కాగితం మీద నోట్ చేసుకున్నాడాయన. సరే మిస్ వసంత, మీకు ఏ సంగతి 2-3 రోజుల్లో పోస్టు ద్వారా తెలియపరుస్తా. ఇక వెళ్ళవచ్చు మీరు అన్నాడు. వసంత లేచి నమస్కారం చేసి తడబడుతున్న అడుగులతో బయటికి వచ్చింది. ఇంటికి వస్తుంటే ఆ ఉద్యోగం వచ్చేసినట్టే అన్పించి, గాలిలో తేలినట్టు మనసు తేలిగ్గా సంతోషంగా అన్పించింది. ఆమె మొహంలో సంతోషం చూసి, ప్రసాద్, ఏమిటి ఉద్యోగం ఇచ్చారా? అన్నాడు ఆరాటంగా. 2-3 రోజుల్లో చెప్తామన్నారు అంది. నీ మొహం చూసి వెంటనే ఉద్యోగం ఇచ్చినట్లు చెప్పారేమో అనుకున్నాను అన్నాడు ప్రసాద్. వసంత అన్నగారి వంక ఒకసారి చూసి, నీకసలు కుళ్ళు, నాకుద్యోగం వచ్చేస్తుందని చూసుకో, ఈ ఉద్యోగం నాకు రాకపోతే ఉక్రోషంగా అంది. వస్తే మంచిదేగా, నా పాకెట్ మనీ నిన్నడుగుతుంటాను అన్నాడు నవ్వి. మరే, నీకోసమే ఉద్యోగం చేస్తున్నాను పాపం అంది. ఇంటికి వెళ్తుంటే ఆ నల్లపిల్ల గుర్తుకు వచ్చి, అరే, పేరన్నా అడగలేదే, ఆ అమ్మాయికి చెప్పలేదే అనుకుంది. ప్రసాద్ వసంతి ఇంటికి వచ్చేసరికి కాంతమ్మ కమలని తీసుకుని ఆటోరిక్షా ఎక్కుతోంది. కమలకి నొప్పులు ఆరంభించాయి. ఉదయం నుంచి పీక్కుపోయిన మొహంతో ఉన్న కూతుర్ని చూసి ఇవాళో రేపో కాన్పు అవుతుందేమోనని అనుమానించింది కాంతమ్మ. వసంతవాళ్లు అటు వెళ్లగానే, అమ్మా, నడుములో నొప్పి వస్తుందమ్మా అంది కమల ఆందోళనగా. కాంతమ్మకి కాళ్ళు చేతులు ఆడలేదు. అయ్యో, నాన్నగారటు వెళ్లారు. ప్రసాద్ అలా వెళ్లాడు. శంకర్, మాలతి కాలేజీకి వెళ్లారే. ఇంట్లో ఎవరూ లేరే అంటూ గాభరా పడిపోయింది. ఎన్ని నిమిషాలకొకసారి నొప్పి వస్తుందే, అమ్మా ఉండవే తల్లి, ఎవరినన్నా పంపి నాన్నగారికి ఫోను చేయిస్తాను అంటూ గాభరాపడి పరుగెత్తి 4 ఇళ్ల అవతల ఉన్న ఇంజనీరుగారింట్లోంచి వెంకట్రావు గారికి ఫోను చేయించింది. ఆయన ఇంటికి వచ్చి ఆస్పత్రికి వెళ్లే సన్నాహాలు పూర్తి చేసుకుని ఆటో ఎక్కేసరికి గంటన్నర గడిచింది. వసంతని చూస్తూనే
అక్కయ్యకి నొప్పులు వస్తున్నాయి. ఆస్పత్రికి తీసుకెళ్తున్నాం. తాళాలు పక్కింటి పిన్నిగారికిచ్చాను. నేను మళ్ళీ ఇంటికెప్పుడు వస్తానో సాయంత్రం వంట అది నువ్వు మాలతి చూడండి. ఇల్లు జాగ్రత్త అంటూ అప్పగింతలు పెట్టింది. ప్రసాద్, నీవన్నం తిని నర్సింగ్ హోమ్ కిరా. నేను జాయిన్ చేసి ఆఫీసుకెళ్ళిపోవాలి. సెలవు లేదు. నీవక్కడ అమ్మకు సాయంగా ఉండు వెంకట్రావుగారు కొడుకి చెప్పారు. విక్టోరియా ఆస్పత్రికి చాలా దూరం రానుపోను ఛార్జీలకే అవుతుందని దగ్గరలో ఉన్నా ఓ నర్సింగ్ హోం తమలాంటి మధ్యతరగతి సంసారాలు కందుబాటులో ఉండేది ముందుగానే బుక్ చేసుకున్నారు. నీ ఉద్యోగం ఏమయిందే? మూలుగుతూ అడిగింది కమల బయలుదేరే ముందు. 3-4 రోజులలో చెప్తామన్నారక్కా అంది వసంత. ఆటో బయలుదేరింది. వసంత నిట్టూర్చి లోపలికెళ్ళింది. ఏమిటో అన్ని బాధలు ఆడవాళ్లకే ఈ స్థితిలో ఉన్న అక్కకి ఈ పిల్ల ఎందుకో? ఆమె భవిష్యత్తుకి పూర్తిగా దారి మూసుకుపోతుంది. అక్క జీవితాంతం ఆ పిల్లో పిల్లాడి కోసమో అన్నింటినీ త్యాగం చేసి బతకాలి. ఈ దేశంలో రెండో పెళ్లి ఆడదాన్ని పెళ్లాడే నాదుడే లేదు. పిల్ల తల్లిని ఎవరు చేసుకుంటారు? ఇక కమల జీవితం ముగిసినట్టే. నాన్న పంచనపడి ఆ పిల్లని చూసుకుంటూ పిల్లాడు పెద్దయ్యాక కొడుకు నీడనో అలా వంటింట్లో మగ్గాల్సిందే ఆ జీవితం. ఏం చెప్పినా భవిష్యత్తు గురించినా ఆలోచించదు. దాని కర్మ అనుకుంది వసంత. కమల ఆరోజంతా యమయాతన పడ్డాక రాత్రి 11 గంటలకి డాక్టరు 4 స్టెప్ వేసి మృత శిశువును బయటకు లాగింది. తెలివి వచ్చాక కమల ఆయన గుర్తుగా పిల్లైనా ఉంటుందని దాన్ని చూసి బతకాలనుకున్నాను. ఇప్పుడింక ఎవరికోసం బతకనమ్మా అంటూ కాంతమ్మని పట్టుకు ఏడ్చింది. ఊరికో తల్లి ఊరుకో. నీకీ కడుపుకోత కూడా పెట్టాడు దేవుడు. తండ్రి లేనిచోట ముద్దు ముచ్చట్లు జరగవని పిల్లని తీసుకెళ్ళిపోయాడు దేవుడు. తల్లి కూతురు ఏడ్చారు కాసేపు. వెంకట్రావుగారికి కూతురు దుఃఖం చూస్తే దుఃఖం వచ్చిందిగాని ఆయన అంతరాంతలలో ఎక్కడో ఏదో పెద్ద భారం దింపినట్లయింది. ఒక బరువు, ఒక పెద్ద బాధ్యత నుంచి విముక్తుడైనట్టు రిలీఫ్ కలిగింది. ఛీ, ఏమిటిలా ఆలోచిస్తున్నానని తనని తాను మందలించుకుని ఏడుస్తున్న కూతురి తలమీద ఓదార్పుగా చెయ్యి వేసి నిమురుతూ ఊరుకోమ్మా అంటూ ఓదార్పు మాటలు చెప్పారు.